వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రధాన కేంద్రం పరిధిలో గల స్టాఫ్ నర్సులు అందరూ మమేకమే వారి సమస్యలు పరిష్కారం చేయాలని స్థానిక ఐటీడీఏ ఆవరణలో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. స్థానిక ఐటీడీఏ ఆవరణలో స్టాఫ్ నర్సులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సులు అందరూ ఏకతాటిపైకి వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించాలని అధికారులను కోరారు. నిరసనలో పాల్గొన్న నర్సులు తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న వాళ్ళని జోన్ 1 ప్రతి జిల్లాలోనే వేకెన్సీ చూపించట్లేదండి. ఓన్లీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోనే కోరుకోమని చెప్పారండి. అయితే దానికి మేము ఏకీభవించట్లేదు. ఎందుకంటే మా దాంట్లో స్పౌజ్ మెడికల్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని ఎలాగ మీరు కౌన్సిలింగ్ జరపాలి? స్పౌజ్ తీసుకోవట్లేదు, అయితే మెడికల్ గ్రౌండ్ చూపించట్లేదు, హ్యాండిక్యాప్డ్ చూపించట్లేదు. ఇవన్నీ చూపించకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలోని ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ మా లేడీస్ తరఫున అన్యాయం ప్రతి విషయంలోనే జరుగుతుందండి. ఒక సీనియారిటీ లిస్టులో అవనివ్వండి, తర్వాత ప్రమోషన్లో అవనివ్వండి. ప్రమోషన్ విషయంలోనైతే మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా కింద వాళ్ళ డేట్లు మార్చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు. మాకు ఎటువంటి ఆథరైజ్డ్గా ఎటువంటి మాకు ఇంటిమేషన్ ఇవ్వట్లేదండి. మేము ప్రభుత్వానికి గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. మా కలెక్టర్ గారికి మేము ప్రతి దానికి ఐటీడీఏ ముద్దుబిడ్డలు అనుకొని మమ్మల్ని ఇక్కడే ఉంచేస్తారా? మా పిల్లలు చదువుల విషయంలో అవనండి, మెడికల్ పరంగా అవనివ్వండి, మేము కిందకి వెళ్ళకూడదా? అసలు ఆ జీవోలో ఇప్పుడు ఏ సంవత్సరమైనా ప్రతి సంవత్సరం కొత్త గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఆ కొత్త గైడ్లైన్స్ ప్రకారం చేయాలి. ఆ గైడ్లైన్స్లో 68 జీవో వాళ్ళని ఏ ప్రదేశానికి వెయ్యకూడదు అని ఆ గైడ్లైన్స్లో ఉందా? అవి చూపించనే మైదాన ప్రాంతాలకు లేదంటున్నామండి. మైదాన ప్రాంతాలకి మాకు లేదని అందులో ఉందా ఆ గైడ్లైన్స్లో? లేకపోతే ఈ ప్రమోషన్ విషయంలోనూ కూడా కింద ఇప్పుడు అలాంటప్పుడు స్టాఫ్ నర్సులకి ఇప్పుడు కరెక్టే 68 జీవో ఉన్న వాళ్ళని కిందకి దించరు, ఎక్కడికి పంపించారు. జోన్ 1 పరిధిలో ఎక్కడైనా పంపించాలి కదా, ఎక్కడికి పంపించారు? అలాంటప్పుడు పాడేరులో జీజీహెచ్ హాస్పిటల్లో మా ఎస్టీ వాళ్ళతోనే ఫిలప్ చేయాలి, కానీ మా ఎస్టీ వాళ్ళనే ప్రమోషన్లో తీసుకోవాలి. కానీ ఈరోజు మైదాన ప్రాంతం వాళ్ళకి అక్కడ ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుంది. మేము ఎంత చదువులు చదివినా, మా పిల్లలు ఎంత చదువులు చదివినా మేము ఇప్పుడు మా కిందకి అవకాశం ఇవ్వనప్పుడు మా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా ఎవరు రావడానికి వీలు లేదండి. అలాగా గవర్నమెంట్ వాళ్ళు కానీ మా కలెక్టర్ గారు కానీ మనమే ఆలకిస్తారని మేము అనుకుంటున్నాము. మా బాధలు బట్టి చెప్తున్నాము. మేము అధికారులను ధిక్కరించట్లేదు. మేము ఏ రాజకీయ పార్టీతో రావట్లేదు, ఎటువంటి ఇది లేదు. మా బాధ కొలది మేము చెప్తున్నాము. మా బాధని అర్థం చేసుకుంటారని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము, ఐటీడీఏ పిఓ గారిని కోరుతున్నాము. మేము ఆడవాళ్ళు అయిపోయి మేము విజయవాడలో తిరగలేము కదండి. మేము విజయవాడ వాళ్ళు కింద ప్లేన్ ఏరియా వాళ్ళంతా విజయవాడ వెళ్ళి వాళ్ళ డేట్లు మార్చేసి వాళ్ళు ప్రమోషన్లు తీసుకుంటున్నారు. ఈరోజు మేము అంత దూరం వెళ్ళలేక మేము మా ఏఎస్ఆర్ జిల్లాలోనే మేము డ్యూటీలు చేసుకుంటూ తారుమారు చేస్తున్నారు. నిజమది. సీనియర్ లిస్ట్ లో ఎగ్జాంపుల్ కి పోయిన 2 months బ్యాక్ ఏఎన్ఎంస్ ని హెచ్వీలుగా ఎంపీహెచ్ఎస్ అప్పులుగా తీశారు. అందులో ఒక అమ్మాయిని 4వ తారీఖు జాయిన్ అయిన అమ్మాయిని వదిలేసి 6వ తారీఖు జాయిన్ అయిన అమ్మాయిని పెట్టారు. దాన్ని మేము అబ్జెక్షన్ చేసాం. అబ్జెక్షన్ చేసిన తర్వాత అప్పుడు మార్చారు. అలాగే అన్ని విషయాల్లోనే అన్నిటికీ మేము ఆఫీసులో అంటే తిరుగుతుంటే మేము డ్యూటీలు అలా చేస్తాం. ఒక పద్ధతిలోనే ఒక సీనియర్ లిస్ట్ రిలీజ్ చేసి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. అది మేడం గారు, ఇప్పుడు ఒకవేళ కానీ స్పందించకపోతే రాబోయే రోజుల్లో పోరాటం చేస్తారా? మేము మా ఐటీడీఏ పిఓ గారి దగ్గరే కొనసాగిస్తాం, అంతేగాని ఎవరి మీద మేము దీంట్లో మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. దానికి అధికారులు స్పందించి మా మీద దయ ఉంచి మాకు
న్యాయం చేస్తారని కోరుతున్నాం మేము. ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కూడా పలు మీడియాలో వచ్చాయి కదా, గిరిజనులు అంటే పక్షపాతం చూపిస్తున్నారు అని చెప్పి అన్నారు. నిజమా అబద్ధం? నిజమే, గిరిజనులు అంటే పక్షపాతం చూపించబట్టే ఈ రోజు మేము రోడ్డుకి ఎక్కవలసి వచ్చింది, లేకపోతే మేము ఎక్కవలసిన అవసరం లేదు. పక్షపాతం చూపించి అన్ని విషయాల్లోనూ కూడా, అన్ని ఆఫీసులోను కూడా మేము వెళ్తే ఒక చులకనగా చూస్తున్నారు. ఎస్టీ వాళ్ళు వచ్చారా అన్న దాంతోనే అక్కడ ఆఫీస్ వాళ్ళు అయ్యర్ అథారిటీస్ మేము వెళ్ళిన తర్వాత పాడేరా మీది ఏంటి, ఎందుకు వచ్చారు, ఇలాగ ఆఫీస్ చుట్టూ తిరుగుతారా, మేము ఒకసారి వెళ్తే అలాగంటున్నారు, వాళ్ళు మీకు మెమోలు ఇస్తాము అనేసి మాకు బెదిరిస్తున్నారు. తప్పించి అక్కడ సమస్య ఉంది కాబట్టి వెళ్ళాము, మాకు లేకపోతే డ్యూటీలు వదిలేసి వెళ్ళవలసిన అవసరం లేదు. మాకు మా డ్యూటీలు మేము సక్రమంగా చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మలేరియా లేదు. మలేరియా లేకుండా మేము సాధించుకున్నాం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ని. లేకపోతే మలేరియాతో ఎన్ని మరణాలు జరిగాయి అది గవర్నమెంట్కి తెలుసు, ఎంత నష్టం జరిగింది గవర్నమెంట్కి తెలుసు. ఈ రోజు మేము పని చేయబట్టి ఒక తల్లి కానీ ఒక బిడ్డ కానీ చనిపోకుండా కాపాడింది ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ ఫిమేల్ స్టాఫే. ఆ ఫిమేల్ స్టాఫ్ లేకపోతే ఒక తల్లి కానీ బిడ్డ కానీ చనిపోతారు. ఆ వాళ్ళతో పాటు మేము కేజీహెచ్కి వెళ్తున్నాము తోడుగా. ఒక డెలివరీ కేసు వెళ్ళిందంటే మేము ఆ తోడుగా మేము ఫిమేల్ స్టాఫ్ వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ 3 రోజులు 4 రోజుల్లోనే బయట ఉంటున్నాం. మాకు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడ లేదు, మా ఇల్లులు అక్కడ లేవు. మేము ఎలా ఉంటాం అక్కడ? మేము ఎంత బాధపడుతున్నాం అది మాకు తెలుసు. క్యారియర్లు పట్టుకొని కొండలు ఎక్కుతున్నాం. ఈ రోజు కొండలు ఎక్కి డ్యూటీలు చేసిన వాళ్ళకి కనీసం న్యాయం ఈ రోజు మేము 32 సంవత్సరాలు సర్వీసులు చేసాం. మాకు ప్రమోషన్ లేవు, మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే రోడ్డుకి ఎక్కవలసి వచ్చింది. ఈ విషయంలో ఏమైనా మేము అధికారుల మట్టుకు ధిక్కరించట్లేదు, మా హక్కుల్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం. అది మాత్రం మేము కోరుకు ఐటీడీఏ పరిధిలో జియో నెంబర్ 68 జియో ప్రకారం జాయిన్ అయిన ప్రతి స్టాఫ్ నర్స్ని సీనియర్ లిస్ట్లో అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో వాళ్ళకి ఎలాగో యాడ్ చేశారో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో జాయిన్ అయిన ప్రతి స్టాఫ్ నర్స్ని కూడా సీనియర్ లిస్ట్లో యాడ్